సీసీఐ నిబంధనలు పత్తి రైతుల పాలిట శాపంగా మారాయి. సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన అన్నదాతలకు ఆపై అకాల వర్షాలతో పంట దిగుబడులు తగ్గి దిగాలయ్యాడు. వచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే మద్దతు ధర దక్కక కుదేలవుతున్నాయి. సీసీఐ వైఖరితో పత్తిని దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈసారి 7,18,765 ఎకరాల్లో పత్తి సాగవగా 65 లక్షల క్వింటాళ్లు దిగుబడి వచ్చిందని అధికారులు అన్నవేశారు. దీనికోసం నల్గొండ జిల్లాలో 22 కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 6 కేంద్రాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1 చొప్పున మొత్తం 32 భారత పత్తి సంస్థ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత నెలలోనే పత్తి కొనుగోళ్లకు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ఆశించిన మేర కొనుగోళ్లు జరగడం లేదు. ప్రభుత్వం పత్తి నాణ్యతను బట్టి గ్రేడ్ 1 కు క్వింటాల్కు 7,521, గ్రేడ్ 2 పత్తికి క్వింటాల్కు 7,121 రూపాయలు చెల్లిస్తోంది. పత్తిలో నాణ్యత, తేమ శాతమంటూ సీసీఐ పలు నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతుండటంతో రైతులు పంటను వీలైనంత త్వరగా విక్రయించుకుని అప్పులు చెల్లించాలనే ఉద్దేశంతో దళారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు, మధ్య దళారులు రైతులతో బేరసారాలు చేస్తున్నారు. క్వింటాలు 5,500 నుంచి 6,150 రూపాయల వరకు కొనుగోలు చేసి డబ్బులు అప్పటికప్పుడే ఇస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు సైతం సిండికేట్ గా మారి డబ్బులు అవసరం ఉండి పత్తి నిల్వలు భారీగా ఉన్న ఇళ్లను గుర్తించి రైతుల వద్ద నుంచి మద్దతు ధర కంటే 2,000 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ఎక్కువగా వస్తున్నప్పటికీ తేమ పేరిట సంస్థ పెడుతున్న కొర్రీల మూలంగా ఎంతో కొంత నష్టపోయి పంటను విక్రయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రైతులు చెబుతున్నారు. నేను ఒక 10 ఎకరాలు పత్తి సాగు చేశాను. అది ఒక 70 క్వింటాల పత్తి ఏరినాము. గత 2 నెలల నుంచి ఇంట్లోనే ఉంటుంది. అమ్ముదామంటే సీసీఐ తీయలేదు. సీసీఐ తీసినా కూడా పత్తి తేమ ఎక్కువ ఉందని కొనడం లేదు. సీసీఐ వాళ్ళు 7,520 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించిన ధర, అడిగి పోగానే తేమ శాతం ఎక్కువ ఉందని 7,100, 7,200 మళ్ళీ అది కూడా కొరువు పెట్టి రిజెక్ట్ చేస్తున్నారు. పత్తి తేమ ఉంది, కాయ ఉంది, దూది లేదు, చాలా ఇబ్బందులు పెట్టి రిజెక్ట్ చేసి అదే పత్తి మళ్ళీ బయట దళారులకు అమ్ముకుంటే 6,200, 6,500 దళారులు కొనుక్కొని డీసీఎంలలో తొక్కొని మళ్ళీ అదే పత్తి 7,400కు దళారుల దగ్గర మిల్లర్లు కొంటున్నారు. మాకు రైతులకు చాలా ఇబ్బంది ఉంది. మా రైతులకు న్యాయం చేయాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. మేము తీసుకుపోదామా, ఊళ్ళో దళారులకు అమ్ముదామా, ఏం చేద్దామని అనుకుంటున్నాం సార్. ఊళ్ళో అమ్మితే 7,100 తీసుకుంటున్నారు దళారులు. వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుపోతే మళ్ళీ అదే మళ్ళీ మా పేరు మీద దింపుతున్నారు. మళ్ళీ 7,400, 7,425 రూపాయలు వాళ్ళకి వేస్తున్నారు. మాకు 7,200, 7,100 అది ఎవరిలో ఒకరు తీసుకుంటున్నారు, ఒకరు తీసుకుంటలేరు. గవర్నమెంట్కి ఇట్లా వాళ్ళు రిజల్ట్ చేసినాక మళ్ళీ తర్వాతకైనా వాళ్ళకి అమ్ముకోవాలి కదా సార్. ఇంకేం చేస్తాం మరి, తర్వాతకి ఈయన్ని అమ్ముదామని చూస్తున్నాం. నల్గొండ జిల్లా మునుగోడులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో దళారుల హవా నడుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రారంభించిన సీసీఐ కేంద్రాల్లోకి కొందరు వ్యాపారులు బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, డీసీఎంలలో పత్తిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ అధిక లాభాలు పొందుతున్నారని చెబుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే సీసీఐ కేంద్రాల వద్దకొచ్చి పడిగాపులు కాయలేక తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని రైతులు వాపోతున్నారు. ఆటోకు 1,500, మళ్ళీ 15 నుంచి 16 కిలోకి లెక్కన పెడతారు కల్లా 3,200, 3,300 దాకా ఒక క్వింటల్ పత్తి ఏడితేనే అవుతుంది. ఇక మాకు చెప్తానికి బాధ ఎట్లుందంటే అసలు ఆ పత్తి కొంటోళ్ళు లేడు. ఇక మాకు ఊర్లలో బేరగాళ్ళు, ఈ బేరగాళ్ళు కనీసం ఏమన్నా రేటు పెడతారేమో, ఉన్న రేటు అన్న పెడతలేరు. నిన్న మొన్న 5,500, 6,000 పెట్టి కొన్నారు. ఇక సీసీఐ ఓపెన్ అయితే అందరం సంతోషపడ్డాం. ఆ సీసీఐ ఎట్లా కొంటారు, బాగా రోజు బేరం చేస్తోలే కొంటారు. మా రైతులే కొంటపోతే కొంటలేరు. ఇక బేరగాళ్ళే కొంటలేము, మీ కొంటలేమని ఆపుతారు మమ్మల్ని. చీకటి కానీ రైతులందరూ మేము వెళ్ళి వస్తున్నాం. ఆ బేరగాళ్ళ బండ్లు లోపలికి పోతున్నాయి. వాళ్ళకి ఏం రేట్ వేస్తారు, వాళ్ళకెరక మేము ఆడుకుంటూ పోతే ఆడన రైతులకు రేట్ లేదు. ఈడ కొందామంటే ఈడ అమ్ముకుందామంటే ఈడ మాకు రేట్ లేదు. 3 రోజులు పత్తి మిల్లు ఇప్పుడు బంద్ అయ్యి ఇక్కడికి వచ్చి ట్రాక్టర్ డ్రైవర్ ఆయన కిరాయికి కూడా గిట్టుబాటు అయితలేదు. దళారీల డీసీఎంలే నడుస్తున్నాయి. డీసీఎం దింపి అర్హత లేదని అంటారు కానీ డీసీఎంలే వస్తున్నాయి మొత్తం. ఇక్కడ ఈ మిల్లు స్టార్ట్ అయిన కానించి మేమే ఇక్కడ రోజు డైలీకి వస్తూనే ఉంటాం. మొత్తం డీసీఎంలే దిగుతున్నాయి. ఇంట్లో 6-10 డీసీఎంలు దిగుతాయి, 10 ట్రాక్టర్లు దిగుతాయి. అల్లా పనిచేసే వర్కర్లే నాయ అంటే నాయ వాళ్ళ రికమెండేషన్ తోటే వాళ్ళే నడుస్తున్నాయి. స్వచ్ఛమైన రైతుకు ఇక్కడ విలువ లేకుండా అయిపోయింది. దళారీ వ్యవస్థ ఇక్కడ మొత్తం రద్దు చేసి రైతుకు న్యాయం జరగాలి. సీసీఐ నిబంధనలు జిన్నింగ్ మిల్లుల వారికి ప్రైవేటు వ్యాపారుల పాలిట వరంగా మారిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని కొర్రీలు పెట్టకుండా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.